ఇష్టం లేని పెళ్లితో ముడిపడిన బంధం పార్ట్ 34. అబద్ధం చెప్తే నాలుక తెగిపోవాలి. ఇప్పుడైనా అత్తయ్య అడుగుతున్నారు కదా, నిజం చెప్పు అక్షర. ఎందుకు నువ్వు మీ ఆయన్ను వదిలేసి వెళ్ళిపోయావు? మళ్ళీ ఎందుకు వచ్చావు? అదంతా అత్తయ్యకు చెప్పు అంటూ పక్కన నిలబడి అక్షరాన్ని చూస్తూ అన్నది సంపూర్ణ. ఆ దేవుడి మీద ఒట్టు, జబ్బ పడితేనే దెయ్యం దిగుతుంది. సంపూర్ణ, నేను మాట్లాడమనలేదు కదా, ఎందుకు నా ముందే మాట్లాడుతున్నావు? లోనికి వెళ్ళి నీ పని నువ్వు చూసుకో అన్నారు గోమాతమ్మ గారు. ఛ, నేను అత్తను నానమ్మను కూడా అయ్యాను, కానీ ఇంకా నన్ను కొడలుగానే చూస్తుంది. నేను అత్తను అవలేనా? ఇంకెన్ని రోజులు నేను ఈ దాష్టికం పడాలి అనుకుంటూ భయంగా పక్కన నిలబడి చూస్తూ ఉన్నది సంపూర్ణ. అక్షర, నిన్ను ఏమైనది, ఎందుకు వెళ్ళిపోయావు, ఎందుకు వచ్చావు అని అడగటం లేదు, కానీ మళ్ళీ చెప్తున్నా విను. నువ్వు ఇంకా ఆ ఇంటి గడప తొక్కలేవు. అలాంటి ఆశలు ఉంటే ఇప్పుడే మర్చిపో. ఇన్ని రోజులు నువ్వు ఎక్కడ ఉన్నావో తెలియక ఊరుకున్నాను, లేదంటే నిన్ను ఆ రోజే తీసుకుని వచ్చేదాన్ని. నాకు తెలియకుండా చాలా చేశావు. ఇంకా ఏదైనా కూడా నా కనుసన్నల్లోనే జరగాలి అన్నారు గోమాతమ్మ గారు. నానమ్మ, నేనేం చేయలేదు. నాకు అరవింద్కి డిఫరెన్సెస్ వచ్చి విడిపోయాము. ఇప్పుడు సార్ట్అవుట్ అయ్యింది అని చెప్పింది అక్షర. దెయ్యం రాకడా ప్రాణం పోకడా ఎవరికీ తెలియదు అంటారు. నీ కలహాల కాపురం నిలబెట్టుకుంటాను అనే కదా ఆ రోజు నాకు మాట ఇచ్చి ఈ ఇల్లు దాటి వెళ్ళావు. నీకు నేను ఇచ్చిన చివరి అవకాశం నువ్వు కోల్పోయావు. ఆ రోజు నీ భర్తతో మాట్లాడకుండా నీ మాటతో నన్ను కట్టిపడేశావు. మీరు ఇంటికి వచ్చిన ఆ రోజే నీకు నీ భర్తకు సఖ్యత లేదు అని తెలిసిన నన్ను ఆపేసి నీ భర్తను మార్చుకుంటాను అన్నావు. కానీ ఆ భర్తే వదిలేసి వెళ్లే పరిస్థితులు తెచ్చుకున్నావు. కారణం, నీ భర్తకు నీ మీద లేని ప్రేమ, నమ్మకం. అందుకే కదా విడిపోయారు. దీనిలో నీ తప్పే ఉంటే నువ్వు నా మనవరాలైనా నీకు తగిన బుద్ధి చెప్పేదాన్ని. కానీ ఇందులో నీకంటే నీ భర్తదే తప్పు. నేను నీకు ఇచ్చిన అవకాశం నువ్వు కోల్పోయావు అన్నారు గోమాతమ్మ గారు. నానమ్మ, ఇప్పుడు మా మధ్య అన్నీ సమసిపోయాయి, మేము బాగానే ఉన్నాము అన్నది అక్షర. ఆ దేవుడి మీద ఒట్టు, దెబ్బ పడితేనే దెయ్యం దిగుతుంది. మీరు బానే ఉంటే నువ్వెందుకు నీ భర్తతో విడిపోయావు? అందరినీ వదిలే అవసరం ఎందుకు వచ్చింది? నీ మీద ఓ మృగం చెయ్యి వేసినా కూడా నిన్ను నమ్మని వాడిని వదిలే కదా వెళ్ళిపోయావు అని అడిగారు గోమాతమ్మ గారు. నానమ్మ అన్నది అక్షర ఆశ్చర్యముగా. నాకు నిజం ఎలా తెలిసింది అని అనుకుంటున్నావా? చేతిలో పట్టుకున్న నిప్పును, గుండెల్లో దాగిన నిజాన్ని ఎక్కువ రోజులు దాచలేవు. ఈ రోజు తర్వాత చెప్తున్నాను, గుర్తుపెట్టుకో. నువ్వు అరవింద్ మళ్ళీ కలిసి ఉండలేరు. అరవింద్ మళ్ళీ నీ జీవితంలోనికి రాడు అన్నారు గోమాతమ్మ గారు. అది కాదు నానమ్మ, నేను చెప్పేది ఒక్కసారి అని అక్షర చెప్పబోతూ ఉంటే గోమాతమ్మ గారు చెయ్యి అడ్డుపెట్టి చూపిస్తూ, ఆడదాని మాట హద్దుల్లోనే ఉండాలి. అప్పుడు ఇంటికి ఆడదానికి మంచిది. లేదు అంటే అంతా నాశనం అవుతుంది. సొంత నిర్ణయాలు తీసుకున్నావు, సొంత పనులు చేశావు. ఇకపై ఏం చెయ్యాలి అన్నా నేను చెప్పిందే నువ్వు చెయ్యాలి. నువ్వు ఇప్పుడు ఆ ఇంటికి కోడలు కాదు, నా ఇంటి బిడ్డ, అది గుర్తుపెట్టుకో అన్నారు గోమాతమ్మ గారు. నానమ్మ, మీరు ఏం చేయాలని అనుకుంటున్నారు? మీరు అరవింద్ జోలికి వెళితే మాత్రం నేను ప్రాణాలతో ఉండను. అరవింద్ మీద చెయ్యి పడినా నా శవం చూస్తావు అన్నది అక్షర. ఆ దేవుడి మీద ఒట్టు, దెబ్బ పడితేనే దెయ్యం దిగుతుంది. నీకు వాడి మీద ప్రేమ పోతేనే నీకు ఉన్న పిచ్చి తగ్గుతుంది. రోగి నాడి బట్టి రోగం లక్షణం తెలుస్తుంది. రోగానికి తగ్గ మందు వేస్తేనే ఆ రోగం తగ్గుతుంది. ఈ పిచ్చి రోగానికి ఎలాంటి మందు వేయాలో నాకు బాగా తెలుసు. నువ్వు ముందు పైకి వెళ్ళు, మళ్ళీ నీ అక్కను పైకి తీసుకుని వెళ్ళు అంటూ చెప్పేసరికి పక్కనే ఉన్న మళ్ళీ వచ్చి అక్షర పక్కన నిలబడింది. అక్షర ఇంకేమీ మాట్లాడలేక అక్కడి నుంచి పైకి వెళ్ళిపోయింది. మళ్ళీ, నాన్నమ్మకు ఇదంతా నువ్వే చెప్పావా అని అడిగింది అక్షర. హా అక్క, నువ్వు వెళ్ళిపోయావు అని తెలియగానే, అది కూడా ఆ నీచుడు వల్ల అని తెలియగానే నేనే అన్నీ చెప్పేశాను. వైదేహి మేడంకు కూడా తన అల్లుడి గొప్పతనం చెప్పేశాను అన్నది మళ్ళీ. ఇంకెందుకు ఆగావు? మీడియాను పిలిచి డిబేట్ పెట్టవలసింది. నిన్ను ఎవరికీ చెప్పొద్దు అంటే ఎందుకు చెప్పావు? ఇప్పుడు దీనివల్ల ఎన్ని గొడవలు వస్తాయి అన్నది అక్షర. అక్క, నేను ఏమైనా తప్పు చేశానా? వాడి వల్ల నువ్వు బావ విడిపోయారు అని చెప్పాను అక్క అన్నది మళ్ళీ. మళ్ళీ, నువ్వంటే సరిపోతుందా? నీకు నచ్చింది చేసి నన్ను ప్రాబ్లంలో పడేశావు. ఇప్పుడు అరవింద్ అక్కడేం చేస్తున్నాడో, ఎలాంటి డెసిషన్స్ తీసుకుంటున్నాడో ఏమిటో కూడా తెలియదు అన్నది అక్షర. అక్క అన్నది మళ్ళీ. మళ్ళీ, నువ్వు వెళ్ళు, నన్ను కాసేపు ఒంటరిగా వదిలి. నాన్నమ్మకు అరవింద్కి
నాకు మధ్య రిలేషన్ బాగాలేదు అనే మేము ఇక్కడికి వచ్చినప్పుడే తెలుసు. అప్పుడు నాన్నమ్మను ఒప్పించి గొడవ చేయకుండా తీసుకొచ్చేశాను. ఆ రోజు నాన్నమ్మకు మాట ఇచ్చాను, అరవింద్ని మార్చుకుంటాను అన్నాను. అన్నట్టే చేశాను. కానీ మధ్యలో సిచ్యువేషన్ ఇలా అయ్యింది. ఇప్పుడు నాన్నమ్మకు ఎలా సమాధానం చెప్పాలి? నన్ను ఎక్కడికి పంపించదు. పైగా ఆ విషయాల మీద కోపంతో ఉన్నది. అరవింద్ ఇప్పుడు ఏం చేస్తాడు? ముందు తనతో మాట్లాడాలి. లేదు అంటే కోపంలో ఏమైనా వైల్డ్ డెసిషన్స్ తీసుకుంటాడు అన్నది అక్షర. అమ్మా అమ్మా, ఎందుకు కాదు అని వెళ్ళిన దాన్ని, చచ్చింది అనుకున్న దాన్ని మళ్ళీ ఎందుకు తీసుకుని వచ్చావు? అది నా కళ్ళ ముందు ఉండటానికి వీల్లేదు. ముందు దాన్ని బయటకు గెంటై అంటూ కోపంగా వస్తూనే అరుస్తూ ఉన్నారు ప్రసాద్ గారు. ఆ దేవుడి మీద ఒట్టు, దెబ్బ పడితేనే దెయ్యం తెగుతుంది. నీకు కూతుర్ని ప్రేమించటం తెలియదు కానీ విమర్శించటం మాత్రం బాగా తెలుసు కదా ప్రసాద్. తప్పు జరిగితే ఆడపిల్ల తప్పు చేసినట్టే కానీ తన కట్టుకున్నవాడి తప్పేమీ లేదు అన్నట్టేనా అన్నారు గోమాతమ్మ గారు. అమ్మా, నీకేం తెలుసు అని నువ్వు ఇలా అంటున్నావు? అక్కడేం జరిగిందో నువ్వు చూసావా? అల్లుడు గారు ఏం చేశారు? అన్నీ ఇదే చేసి దాని బంగారం లాంటి జీవితాన్ని నాశనం చేసుకుంటుంది అన్నారు ప్రసాద్ గారు. డాడ్ అంటూ ప్రసాద్ గారు వాయిస్కు కిందకు వస్తూ అన్నది అక్షర. అక్షరాను చూడగానే కోపం వచ్చి కొట్టడానికి చెయ్యెత్తి ఆపేస్తూ, నీకు ఏం చేశానే? ఎందుకు ఇలా చేశావు? మంచి భర్త, చక్కని అత్తారిల్లు, దేవతలాంటి అత్త, కళ్ళల్లో పెట్టి చూసుకునేవాడు. ఇంకొన్ని రోజుల్లో అమ్మవు అవుతున్నావు అనే ఆనందంలో ఉంటే విడాకులు అన్నావు. కడుపును పుట్టిన బిడ్డను చంపేసుకున్నావు. అందరినీ వదిలేసి వెళ్ళిపోయిన దానివి అక్కడే చావక మళ్ళీ ఎందుకు వచ్చావు? నీ వల్ల ఎవరి ముందు తల ఎత్తుకోలేకున్నాను. ఇప్పుడు ఆ తలను నరికేయటానికి వచ్చావా? వెళ్ళిపో, నువ్వు నా కళ్ళ ముందు ఉండకుండా వెళ్ళిపో అంటూ అక్షర చేయి పట్టుకుని లాక్కెళ్తూ బయటకు నెట్టేస్తూ ఉంటే కింద పడిపోయిన అక్షరాను అప్పుడే అక్కడకు వచ్చిన అరవింద్ తనను 2 చేతులతో పడకుండా పొదివి పట్టుకున్నాడు. అరవింద్ బాబు, మీరెందుకు వచ్చారు? తప్పు చేసిన ఇది మీకు కరెక్ట్ కాదు, వదిలేయండి అన్నారు ప్రసాద్ గారు. అంకుల్, తప్పు ఎవరైనా చేశారు అంటే అది మనమే, కానీ అక్షర ఏమీ చేయలేదు. మీరు ఎప్పుడూ అక్షరాకి నేను భర్తగా రావటం అదృష్టం అంటారు, కానీ అది నిజం కాదు. అక్షర నా భార్యగా రావటం నా అదృష్టం. నేను నిజంగా లక్కీ. నా భార్యను నాతో తీసుకుని వెళ్ళటానికే వచ్చాను అన్నాడు అరవింద్. అరవింద్, నువ్వెందుకు వచ్చావు? వెళ్ళిపో, ఇప్పుడు ఇక్కడ గొడవ చేయకు, తర్వాత నిదానంగా మాట్లాడొచ్చు అన్నది అక్షర. లేదు అక్షర, నిన్ను వదిలి క్షణం కూడా ఉండను. నీకు దూరంగా ఉండే ఒక్కొక్క క్షణం నాకు నరకంగా ఉన్నది. నీ కోసం నేను ఎంత తగ్గడానికైనా రెడీ, అండ్ ఐఆమ్ డిజర్వ్ ఫర్ దట్ అక్షర అంటూ తన చేయి పట్టుకుని లోనికి తీసుకొని వచ్చాడు అరవింద్. అరవింద్ అక్కడ ఉన్న అందరినీ చూస్తూ అక్షరాను తీసుకుని వెళ్ళి గోమాతమ్మ గారి ఎదురుగా నిలబడ్డాడు. ఆ దేవుడి మీద ఒట్టు, దెబ్బ పడితేనే దెయ్యం తెగుతుంది. చెప్తే వినని వాళ్లకు కొట్టి చెప్తే అప్పుడు వింటారట. నిన్నేం చేయకూడదు అని నీకు చెప్పి వచ్చాను. కానీ నీకు ఎంత ధైర్యం ఉంటే మళ్ళీ నా ఇంటికే వస్తావు? నా మనవరాలి చెయ్యి పట్టుకుంటావు అన్నారు గోమాతమ్మ గారు. నేనేమి పరాయి అమ్మాయి చెయ్యి పట్టుకోలేదు కదా, నా భార్య చేతినే పట్టుకున్నాను. అక్షర నా భార్య అమ్మమ్మ, నేను తాళి కట్టిన నా భార్య అన్నాడు అరవింద్. అక్షర, నువ్వు తాళి కట్టిన భార్య అంటావు అంతేనా? తాళి కట్టిన భార్యను అర్ధరాత్రి నడి రోడ్డుపై నాకు సంబంధం లేదు అన్నట్టు వదిలేసి ప్రేమించిన అమ్మాయితో వెళ్ళిపోయావు. ఆ రోజు నీకు తెలియదా తాళి కట్టిన భార్య అనే విషయం? పెళ్లి జరిగిన రోజు నుంచే నాకు నువ్వు వద్దు అంటూ దానికి నరకం చూపించావు. అప్పుడు తెలియదా అది నువ్వు తాళి కట్టిన భార్య అనేది? క్షణం క్షణం నీతో నరకం చూస్తూ ఉన్నా నీకు పట్టనట్టు మాటలతో చిత్రవద చేశావు. నీకు ఇష్టం లేదు అనే ఒకే ఒక్క కారణంతో భార్యలా కాదు, కనీసం మనిషిలా కూడా చూడకుండా తన కళ్ళ ముందే పరాయి అమ్మాయితో తిరిగావు. పెళ్లి చేసుకునే వరకు వెళ్ళావు. అప్పుడు కూడా తెలియదా తను నువ్వు తాళి కట్టిన నీ భార్య అవుతుంది అనేది? భార్యకు సంతోషంలో కాదు, కష్టాల్లో తోడుగా ఉండాలి. తన కష్టం ఇది అని చెప్తే దానికి అండగా ఉండవలసిన నువ్వు నమ్మలేదు. పైగా మాటలతో అవమానించావు. ఇన్ని చేసినా నువ్వు ఈ రోజు నా మనవరాలి చెయ్యి పట్టుకునే యోగ్యత నీకు ఉంది అని అనుకుంటున్నావా అన్నారు గోమాతమ్మ గారు. అమ్మమ్మ, నేను తప్పు చేశాను, ఒప్పుకుంటున్నాను. కానీ ఇప్పుడు నేను మారిపోయాను. నా భార్య మాత్రమే కావాలి. నాకొక్క అవకాశం ఇవ్వండి. అక్షరాను నా ప్రాణంగా చూసుకుంటాను అన్నాడు అరవింద్. నీ ప్రాణాలను కాపాడిన దాన్ని తన మానానికి వదిలేసిన వాడివి ప్రాణంగా చూసుకుంటావా? నన్ను నమ్మమంటావా?
ప్రసాద్, విన్నావా? నా అల్లుడు బంగారం అంటూ కన్న కూతుర్ని నమ్మకుండా బాధ పెట్టావు. నిజం నీ కళ్ళతోనే చూసావా? తప్పు చేసింది అక్షర కాదు, నువ్వు తప్పు చేశావు. పెళ్లి చేసే ముందు అబ్బాయి మనసు తెలియకుండా నీ కూతుర్ని ఇచ్చి పెళ్లి చేశావు. తర్వాత కనీసం తను బాగున్నదా లేదా అనేది చూడకుండా తప్పు పట్టావు. ఇప్పుడు సమాధానం చెప్పు. తప్పు చేసింది నువ్వా, నువ్వు పెళ్లి చేసిన నీ అల్లుడా, మీ తప్పుల్ని భరించిన అక్షరానా అని అడిగారు గోమాతమ్మ గారు. అరవింద్ బాబు, మా అమ్మ చెప్పేది నిజమా? అదంతా నిజం కాదు అని ఒక్క మాట చెప్పండి అరవింద్ బాబు అన్నారు ప్రసాద్ గారు. అంకుల్, చేసిన తప్పును దాచిపెట్టే సాహసం నేను చేయలేను. మా పెళ్లి జరిగే రోజుకి నాకు అక్షర అంటే ఇష్టం లేదు. నేను వేరే అమ్మాయిని ప్రేమించాను అంటూ అరవింద్ మాట పూర్తి కాకముందే అరవింద్ కాలర్ పట్టుకుంటూ అరవింద్ చంప పగలకొట్టాడు విజయ్. విజయ్ చేసిన దానికి అరవింద్ చంప మీద చేయి వేసుకొని చూస్తూ ఉంటే అక్షరకు అరవింద్ను చూడగానే కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. కానీ మనసులో మాట పెదవి దాటి బయటకు రాలేకపోయింది. అయ్యో, నా చెల్లెలి లైఫ్ నాశనం చేశావు కదరా. నిన్ను ఎంత నమ్మితే మమ్మల్ని అంతగా మోసం చేశావు. ఎన్నేళ్ళు నా చెల్లి కష్టానికి నువ్వే కారణము అయ్యావు. నిన్ను వదలను అంటూ అరవింద్ మీద విరుచుకుపడుతూ ఉన్నాడు విజయ్. అన్నయ్య, వదలు అన్నయ్య అంటూ అరవింద్ను విజయ్ కొడుతూ ఉంటే అక్షర ఆపటానికి ట్రై చేస్తూ ఉన్నది. అక్షర, నువ్వు ఉండు అంటూ ప్రసాద్ గారు అక్షర చేయి పట్టుకుని వెనక్కి లాగుతూ విజయ్ను ఆపుతూ, అరవింద్ బాబు, నువ్వు చేసిన పని వేరు ఎవరు చేసినా నా కూతురికి చేసిన అన్యాయానికి వాళ్ళ అంతు చూసేవాడని. కానీ నిన్ను ఏమీ అనలేకపోతున్నాను. తక్షణమే ఈ ఇల్లు దాటి వెళ్ళిపో అన్నారు. అరవింద్ తన పెదాలపై వస్తూ ఉన్న బ్లడ్ తుడుచుకుంటూ, అంకుల్, మీ కోపంలో న్యాయం ఉన్నది. బట్ లిజన్, మా పెళ్లికి ముందు నాకు అక్షర అంటే ఇష్టం లేదు. ఇష్టం లేకుండానే పెళ్లికి ఒప్పుకున్నాను. తనతో కలిసి ఉండటం ఇష్టం లేక చాలా టార్చర్ చేశాను. ఒప్పుకుంటాను. బట్ ఇప్పుడు అక్షర అంటే నాకు చాలా ఇష్టం. నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి, నా కళ్ళల్లో పెట్టి చూసుకుంటాను అన్నాడు అరవింద్. నువ్వు మాట్లాడే మాటలు బుగ్గగిల్లి జోల పాడినట్టుగా ఉన్నది. ఏ హక్కుతో అక్షరాను కావాలి అని అంటున్నావు? న్యాయం, ధర్మం, చట్టం ఈ మూడింటిలో దేని ఆధారంగా అక్షర కావాలి అని అంటున్నావు? తాలి కట్టిన భార్యను వదిలేసి పరాయి ఆడదానితో వెళ్ళిన రోజే నువ్వు నీ ధర్మాన్ని అతిక్రమించావు. భార్య మాట మీద నమ్మకం లేకుండా తనను అష్ట కష్టాలు పెట్టినప్పుడే న్యాయం అడిగే హక్కును కోల్పోయావు. భార్య అంటున్న తనకు విడాకులు ఇచ్చిన రోజే చట్టపరంగా శాశ్వతంగా ఇద్దరూ విడిపోయారు. ఇప్పుడు ఏ హక్కుతో నువ్వు అడుగుతున్నావు? నేను ఏ అధికారంతో మిమ్మల్ని కలపాలి? ఊరికి న్యాయం చెప్పే నేనే నా మనవరాలికి న్యాయం చేయలేక చూస్తూ ఉండేలా చేశావు. నువ్వు చేసినవన్నీ తెలిసినా అక్షర అడిగిన ఆఖరి అవకాశం నన్ను మీ జోలికి రాకుండా ఆపేసింది. నేను ఇచ్చిన అవకాశం ఇద్దరూ కోల్పోయారు. ఇప్పుడు నిర్ణయం నాది. నేను చెప్పేదే జరుగుతుంది. అక్షర నీతో ఇంకా ఎప్పటికీ రాదు. ఇంకా ఇలానే ఇక్కడే ఉంటే నీకే ప్రమాదం అన్నారు గోమాతమ్మ గారు. నానమ్మ, ఒక్కసారి నేను చెప్పేది వినవా అన్నది అక్షర. అక్షర, ఇక నువ్వు చెప్పేది నేను వినేది ఏమీ లేదు. నేను చెప్పేది నువ్వు చేయటమే మిగిలింది. ఇంకా నీకు మాట్లాడే అవకాశం లేదు. నీకు నీ కాపురం నిలబెట్టుకోమని నేను ఇచ్చిన అవకాశం నువ్వే చేతులారా జారవిడుచుకున్నావు. ఇంద్రా, ఇంకా చూస్తున్నావేమిటి? అతన్ని మర్యాదగా బయటకు పంపించు. అక్షర, నేను ఇచ్చిన మాట మీదే ఉంటున్నా. తన ఒంటి మీద చెయ్యి వేయను. ఇంకా ఇక్కడే ఉంటే నేనేం చేస్తానో నాకే తెలియదు అన్నారు గోమాతమ్మ గారు. అమ్మమ్మ, అవన్నీ నాకు తెలియదు. నాకు నా అక్షర కావాలి అంటూ మొండిగా అక్షర చెయ్యి పట్టుకున్నాడు అరవింద్. రేయ్, నా చెల్లి చెయ్యి వదులు, నీకు తనను పట్టుకునే రైట్ లేదు అంటూ విజయ్ అండ్ ఇంద్ర ఇద్దరు అరవింద్ను లాగుతూ ఉన్నా అరవింద్ వదలకుండా ఉండేసరికి అరవింద్ను ఇష్టం వచ్చినట్టు కొడుతూ ఉన్నారు. అన్నయ్య అంటూ పెద్దగా అరిచింది అక్షర. అక్షర, నీకేం తెలియదు, నువ్వు ఊరుకో. నిన్ను ఇంతగా బాధ పెట్టిన వాడిని ఊరికే వదలకూడదు అన్నారు విజయ్, ఇంద్ర. నేను ఏమైనా మీకు చెప్పానా నన్ను బాధ పెట్టాడు అని? మీరే మానవత్వం మర్చిపోయి బిహేవ్ చేస్తున్నారు. ఇంకో దెబ్బ అరవింద్ మీద పడినా ఒప్పుకోను. అరవింద్ వెళ్ళిపోవాలి అంతే కదా, నేనే పంపిస్తాను అంటూ అరవింద్ చేయి పట్టుకుని బయటకు తీసుకుని వచ్చి, అరవింద్ వెళ్ళిపో, ఇక్కడ నుంచి వెళ్ళిపో అరవింద్ అన్నది అక్షర. డెవిల్, నువ్వే కాదు, ఆ దేవుడే చెప్పినా వినడం. నాకు నువ్వు కావాలి. నీకోసం నేను ఏమైనా చేస్తాను. అండ్ నా వల్ల నువ్వు చాలా ఫేస్ చేశావు. దానితో పోలిస్తే ఇదే నథింగ్. నిన్ను వదిలి నేను ఎప్పటికీ వెళ్ళను అక్షర అన్నాడు అరవింద్. అరవింద్ అంటూ తన తలకు వస్తూ ఉన్న బ్లడ్ను
చున్నీతో తుడుస్తూ, డోంట్ బీ ఫూలిష్. అన్నిసార్లు తొందరపాటు పనికిరాదు. గివ్ మీ సమ్ టైం అరవింద్. కోపంగా ఉన్న వాళ్లకు ఎదురుగా వెళ్ళటం కంటే కోపం తగ్గే వరకు వెయిట్ చేయటం బెటర్. నువ్వు ఇలా చేసి ఇంకా కాంప్లికేటెడ్ చేయకు. నేను నిదానంగా నాన్నమ్మకు అర్థమయ్యేలా చెప్తాను. ప్లీజ్ ఇప్పుడు వెళ్ళిపో అరవింద్. నువ్వు ఇలానే ఇక్కడే ఉంటే ఇంకా గొడవ పెద్దదవుతుంది. ప్లీజ్ అరవింద్, నువ్వు వెళ్ళిపో అంటూ అరవింద్ను కారు దగ్గరకు తీసుకుని వెళ్ళింది అక్షర. డెవిల్, ఐ లవ్ యూ. నిన్ను వదిలి నేను ఉండలేను. ఇప్పుడు నిన్ను వదిలి వెళ్తున్నాను, కానీ నా మనసు నీ దగ్గరే వదిలి వెళ్తున్నాను. నాకు నువ్వు కావాలి అంటూ అక్షరను హక్ చేసుకున్నాడు అరవింద్. అరవింద్కు ఏం చెప్పాలో, ఎలా కన్విన్స్ చేయాలో తెలియక అక్షర అలానే ఉండిపోయింది. అక్షర అంటూ అరవింద్ కౌగిల్లో ఉన్న అక్షర చెయ్యి పట్టుకుని లాగాడు విజయ్. అరవింద్, మళ్ళీ నా చెల్లిని పట్టుకుంటే మాత్రం నిన్ను వదిలిపెట్టను. ఇంకెప్పుడు నా చెల్లిని కన్విన్స్ చెయ్యాలి అని చూడకు. అక్షర, వాడికి చెప్పింది చాలు, పద అంటూ అక్షర చెయ్యి పట్టుకుని లోనికి తీసుకుని వెళ్ళిపోతూ అరవింద్ ముందే గేట్ క్లోజ్ చేశాడు. మరోప్రక్క జయ, వాడిని నమ్మి వాడితో వెళ్తున్నావు. నువ్వు అనుకున్నంత మంచివాడు కాదు జయ. అలాంటి వాడి కోసం వెళ్ళి నువ్వు ప్రాబ్లమ్స్ తెచ్చుకోకు అన్నారు వైదేహి గారు. నాకు నీ ప్రేమ అవసరం లేదు. నా భర్త మీద నాకు నమ్మకం ఉన్నది. కానీ నువ్వే ఇన్నాళ్ళు చూసిన నా భర్తను నమ్మకుండా నీ కోడలు ఆడించిన నాటకాన్ని నమ్మేశావు. మొత్తానికి ఆ మహాతల్లి ఎక్కడ ఉన్నా కూడా తను అనుకున్నది సాధించింది. నా భర్తను అన్నేసి మాటలు అన్న తర్వాత మీ ఇంట్లో క్షణం కూడా ఉండను అన్నది జయ. అత్తయ్య, వాళ్ళ మాటలు నమ్మి నన్ను ఇంతలా అవమానించినా దానికంటే మీ దృష్టిలో నేను చెడ్డవాణ్ణి అయ్యాను అనే బాధ ఎక్కువ ఉన్నది అన్నాడు విశాల్. ఏమండి, ఆవిడ కళ్ళకు ఇప్పుడు మనం కనిపించటం లేదు. కేవలం కోడలు మాత్రమే కనిపిస్తున్నది. ఆ కోడలు మాటే వేదంలా వినిపిస్తున్నది. పదండి అంటూ విశాల్ను తీసుకొని బయటకు వచ్చేసింది జయ. ఛ, ఇదంతా నీ వాళ్లే. నువ్వు ఏ పని సరిగ్గా చేయవు. నువ్వు ఆ మల్లితో అలా బిహేవ్ చేశావు కాబట్టే అది వైదేహికి అంతా చెప్పింది. ఇన్ని రోజులు అరవింద్ మన గ్రిప్లో ఉన్నాడు, కానీ ఇప్పుడు టోటల్గా మనల్ని నమ్మటం మానేశాడు అన్నది నైని. నైని, అసలే కాక మీద ఉన్నాను. నన్ను ఇరిటేట్ చేయకు. ఇప్పుడు ఆ వైదేహికి నేనేమిటో తెలిసిపోయింది. ఇంకా నన్ను నమ్మదు. ఇప్పుడు నేను ఏం చెయ్యాలా అని ఆలోచిస్తున్నాను. అసలు ఇదంతా చేసిన ఆ మల్లిని వదలకూడదు. దాన్ని ఇప్పుడే లేపేస్తాను అన్నాడు విశాల్. విశాల్, పండక్కి కొత్త అల్లుడు వెళ్ళినట్టు వెళ్ళటానికి అదేమీ నీ అత్తరిల్లు కాదు. అక్కడ ఉన్నది గోమతి. అసలేమనుకుంటున్నావు? ఆమంటే ఏమిటో తెలుసా? 90 ఊళ్లను శాసిస్తూ ఉన్న ఆల్మోస్ట్ నియంత అన్నమాట. వెళ్తే వచ్చేదేమీ లేదు. నేను అక్కడ విషయాలు అన్నీ తెలుసుకున్నాను కదా. ఆ మళ్ళీని వదిలి ఇప్పుడు ఏం చేయాలో చెప్పు ముందు అన్నది నైని. మనం చేసేదేమీ లేదు. నువ్వే అన్నావు కదా ఆవిడ చాలా పవర్ఫుల్ అనేసి. ఆ పవర్ అరవింద్ అక్షర కలవకుండా అడ్డంగా ఉంటే ఇంకా మనకేం పని ఇక్కడ? ముందు జయాను వాడుకొని జయ పేరు మీద ఉన్న ఆస్తి రాబట్టుకోవాలి. తర్వాత మిగతా ఆస్తి అంటూ నవ్వాడు విశాల్. అక్క అక్క అంటూ ఆయాసపడుతూ లోనికి వచ్చింది మళ్ళీ. అక్క, నిన్నే పిలుస్తూ ఉంటే అలానే ఉన్నావేమిటి? నీతో ముఖ్యమైన విషయం చెప్పాలి అన్నది. అందరికీ అన్నీ చెప్పేసినా ఇంకేం మిగిలాయి నీ దగ్గర మళ్ళీ అన్నది అక్షర. అక్క, నన్ను తర్వాత తీరిగ్గా తిడదు, కానీ ముందు నేను చెప్పేది విను అన్నది మళ్ళీ. మళ్ళీ నాకు ఇప్పుడు ఏమీ వినాలి అని లేదు. ప్లీజ్ నన్ను కాసేపు ఒంటరిగా వదిలే అన్నది అక్షర. అది కాదక్క, అరవింద్ సారు అని మళ్ళీ చెప్తూ ఉంటే, నువ్వు ఉండు మళ్ళీ, మీ సారు గురించే ఆలోచిస్తున్నా. 2 డేస్ మాత్రమే టైం అడిగాను. ఈ 2 డేస్ తర్వాత 2 సెకండ్స్ కూడా లేట్ చేయకుండా వచ్చేస్తాడు. నానమ్మను ఒప్పించటం చాలా కష్టం. ఎలా ఒప్పించాలా అని నేను చూస్తూ ఉంటే నువ్వు వచ్చి నా బుర్ర తినేస్తూ ఉన్నావు. అరవింద్ వచ్చాడు అంటే మళ్ళీ పెద్ద గొడవ చేస్తాడు అన్నది అక్షర. అక్క, వచ్చాడు అంటే కాదు, వచ్చేశాడు. గొడవ కాదు, పెద్ద యుద్ధమే జరిగేలా ఉన్నది. అందరూ సార్ మీదకు కర్రలు పట్టుకుని వెళ్తున్నారు. ఏమవుతుందో ఏమిటో అంటూ మళ్ళీ అంటూ ఉంటే అక్షర షాక్ అవుతూ, ఏమంటున్నావు అన్నది. అక్క, నేను చెప్పటం కాదు, నువ్వే చూడు అంటూ విండో దగ్గరకు తీసుకుని వెళ్ళింది మళ్ళీ. అక్షర విండో బయటకు చూసి షాక్ అయ్యింది. నిన్న నైట్ తను చూసినప్పుడు ఏ పొజిషన్లో ఉన్నాడో అలానే అక్కడే నిలబడి ఉన్నాడు. అరవింద్ మీదకు వెళ్తూ ఉన్న తన అన్నలను చూస్తూ ఉన్న అక్షర కంగారుగా స్టెప్స్ దిగుతూ కిందకు వెళ్ళింది. నానమ్మ, ఈరోజు వాణ్ణి వదిలేది లేదు. మళ్ళీ అక్షర జోలికి రావాలి అన్నా కూడా భయపడి చావాలి.
అంటూ విజయ్ అండ్ ఇంద్ర ఇద్దరు అరవింద్ మీదకు వెళ్తూ ఉన్నారు. పొద్దున్నే అరవింద్ ఇంకా అక్కడే అలానే ఉండటం చూసిన వాళ్ళు కూడా కోపంతో, అరవింద్, నీకు ఆల్రెడీ చెప్పాను కదా, నా చెల్లి నీతో రాదు, మర్యాదగా వెళ్ళిపో, నిన్నేం చేయకుండానే ఇక్కడి నుంచి వెళ్ళిపో అంటూ విజయ్ అరవింద్ని చూస్తూ అన్నాడు. విజయ్, నేను ఆల్రెడీ నా డెసిషన్ చెప్పేశాను. నేను ఈ ఊరు దాటటం అంటూ జరిగితే అది నా భార్య అక్షరతోనే వెళ్ళేది. అంతవరకు ఏది ఏమైనా కూడా నేను ఇక్కడే ఉంటాను. మీరు కొట్టినా కూడా ఇక్కడి నుంచి కదలను. అండ్ దిస్ ఈజ్ ఫిక్స్ అంటూ పంతంగా నిలబడి ఉన్నాడు అరవింద్. విజయ్, ఇంకా వాడితో మాటలేమిటే, ఇప్పుడే 4 పీకితే పోతాడు అంటూ ఇంద్ర అరవింద్ మీదకు కొట్టడానికి చేయెత్తుతూ ఉంటే, అన్నయ్య, అసలేం చేస్తున్నారు, ఆపండి అంటూ అక్షర పరిగెడుతూ వచ్చి ఆపింది. అన్నయ్య, ఏం చేస్తున్నావు, ఎందుకు అరవింద్ మీదకు హ్యాండ్ రేస్ చేస్తున్నావు అని అడిగింది. అక్షర, నీకేమీ తెలియదు, నువ్వు లోనికి వెళ్ళు, నీకు అంత చేసినా కూడా నువ్వు ఇంకా వాడిని వెనకేసుకుని వస్తున్నావు అంటూ కోపంగా ఆల్మోస్ట్ అరవింద్ని కొట్టబోతూ ఉంటే, అన్నయ్య, నేను చెప్పానా అరవింద్ నన్ను కష్టపెట్టాడు అని, తనను కొట్టే హక్కు మీకు లేదు. అది మా మధ్య మ్యాటర్. ఎంత అన్నలైనా కూడా వైఫ్ అండ్ హస్బెండ్ మ్యాటర్లో ఎక్కడ ఉండాలో అక్కడే ఉండాలి. మీ లిమిట్స్ క్రాస్ చేస్తే మీకేం మంచిది కాదు అన్నది అక్షర. అక్షర, నువ్వు చెప్పింది చేసింది చాలు, వీడు ఇంకా ఇక్కడే ఉంటే నువ్వు ఇలానే ఉంటావు అంటూ అరవింద్ను ఇంద్ర కొట్టబోతూ ఉంటే, అరవింద్ ఇంద్ర చెయ్యి గాల్లోనే పట్టుకుని ఆపేశాడు. దేవుడా, డెవిల్, నీకు నేను అంటే ఇంత ప్రేమ ఉన్నదా? నా మీద చిన్న దెబ్బ పడుతూ ఉంటే నీ వాళ్ళకి ఎదురు వెళ్తున్నావు. నువ్వు నాకు ఇంకా ఇంకా నచ్చేస్తున్నావు. వైఫ్ అంటే ఇంతేనేమో. ఐఎమ్ వెరీ వెరీ లక్కీ నీలాంటి అమ్మాయి నా భార్యగా వచ్చినందుకు. అండ్ ఇలాంటి వాడికి నీ మొగుడు భయపడే టైపు కాదు. నా మీదకి చెయ్యి ఎత్తిన వాడి చెయ్యి విరిచి నిన్ను నాతో తీసుకుని వెళ్ళిపోవటం నాకు సెకండ్స్ ఆఫ్ టైము. బట్ నేను అలా చేయను. నిన్ను అమ్మమ్మగారే ఒప్పుకొని నన్ను క్షమించి నీ చెయ్యి నాకు అప్పగించే వరకు నేను ఇక్కడే ఉంటాను. బావా, చెల్లెలి భర్త మీద ఇలా హ్యాండ్ రేస్ చేయటం బాలేదు. చూడు, మీ చెల్లి ఎలా భయంగా చూస్తుందో. మన మధ్య గొడవలు అవటం దానికి ఇష్టం లేదు అన్నాడు అరవింద్. రేయ్, నా చెల్లిని మర్యాద లేకుండా పిలిస్తే నీ అంతు చూస్తాను అన్నాడు విజయ్. అచ్చా, వైఫ్స్కి రెస్పెక్ట్ ఇవ్వటం స్టార్ట్ చేశారు అన్నమాట. కానీ నాకు తెలియదు చిన్నబావా, వాట్ ఎల్స్, నాకు నా డెవిల్ని అలా పిలుచుకోవటమే ఇష్టం. నీకు కష్టంగా ఉంటే నేనేం చేయలేను. వినలేని వాళ్ళు చెవులు మూసుకోండి. బికాజ్ నా భార్య నా ఇష్టం. రావే పోవే ఇలా నాకు నచ్చినట్టు పిలుచుకుంటా. డూ యూ హ్యావ్ ఎనీ అబ్జెక్షన్ అన్నాడు అరవింద్. నా చెల్లిని అంతలా బాధ పెట్టి ఈరోజు భార్య అంటున్నావా? సిగ్గుండాలి. నిన్ను ఇలా కాదు, ముందు ఇక్కడి నుంచి వెళ్తావా లేదా అన్నాడు విజయ్. ఆ దేవుడి మీద ఒట్టు, దెబ్బ పడితేనే దెయ్యం దిగుతుంది. నీకు మాటలతో చెప్తే వినేలా లేవు, చేతలతోనే చెప్పాలి అని అనుకుంటా అంటూ గోమతమ్మ గారు అంటూ ఉంటే, నానమ్మ నాకు మాట ఇచ్చారు, అరవింద్ని ఏమీ చేయను అన్నారు అన్నది అక్షర. నా మాట నేనెప్పుడు మర్చిపోను అక్షర. నీ భర్తను ఏమీ చెయ్యను అన్నాను, కానీ ఇప్పుడు తనకి నీకు ఎలాంటి సంబంధం లేదు. అలానే ఈ ఇంటికి కూడా అన్నారు గోమాతమ్మ గారు. నానమ్మ, నేను మాట్లాడి పంపిస్తాను, ఒక్క ఛాన్స్ ఇవ్వండి అన్నది అక్షర. కానీ ఇదే ఆఖరిసారి, మళ్ళీ తను నాకు కనిపించకూడదు అన్నారు గోమాతమ్మ గారు. అక్షరకి గోమాతమ్మ గారు అలా చెప్పేసరికి ఇంద్ర అండ్ విజయ్ ఇద్దరు కూడా వెనక్కి వచ్చేశారు. అరవింద్, నీకేం చెప్పాను, ఎందుకు ఇప్పుడు ఇంత గొడవ? ఫస్ట్ నువ్వు వెళ్ళు, తర్వాత నిదానంగా మాట్లాడితే సరిపోతుంది అన్నది అక్షర. అక్షర, లెట్ మీ క్లారిఫై వన్ థింగ్. ఇప్పుడు కాదు అంటే ఎప్పుడు? నాకు నమ్మకం లేదు అక్షర. నిన్ను నాతో పంపిస్తారు అనే నమ్మకం నాకు లేదు. సరే, నీకు ఉన్నదా? 2 days అన్నావు కదా, 2 days తర్వాత నువ్వే వస్తావా? అలా మాట ఇవ్వు, ఇప్పుడే వెళ్ళిపోతాను అన్నాడు అరవింద్. అక్షర ఏం సమాధానం చెప్పకుండా సైలెంట్గా ఉన్నది. నో ఆన్సర్. దట్ మీన్స్ నీకు నమ్మకం లేదు. నీకే నమ్మకం లేని నీ మాటను నమ్మి నేను ఎలా వెళ్తాను? ఇట్స్ ఫైనల్ అక్షర. నేను ఈ ఊరు దాటితే అది నీతోనే. అంతవరకు నేను ఇక్కడే ఉంటాను. ఎవరేం చేసినా కూడా నేను చూసుకుంటాను. అండ్ నీకోసం ఎంత దూరమైనా వెళ్తాను. నువ్వేమీ టెన్షన్ పడకు, నాకేమీ కాదు అన్నాడు అరవింద్. అక్షర, వాడు చెప్తే వినడు, నువ్వు తప్పుకో. వాడెందుకు వెళ్ళడో నేను చూస్తాను అంటూ అరవింద్ను చూస్తూ కోపంగా అన్నాడు ఇంద్ర. అమ్మమ్మ గారు, వాట్స్ ఆల్ దిస్ నాన్ సెన్స్? నేను ఏమైనా నీ ఇంటికి వచ్చి గొడవ చేశానా? నా మటుకు నేను రోడ్డు మీదే ఉన్నాను. ఇదేమీ మీది కాదు, గవర్నమెంట్ ప్రాపర్టీ.
అండ్ నన్ను ఇక్కడ ఉండటానికి వీల్లేదు అనే రైట్ ఎవ్వరికీ లేదు. నా ఇష్టం, నాకు నచ్చినట్టు నేను ఉంటాను. నన్ను క్వశ్చన్ చేసే రైట్ మీకేమున్నది? నేను మీ ఇంట్లోనికి వస్తే నన్ను అనాలి, అంతేగాని ఇప్పుడు నా మీద గొడవకు వస్తే నేను నా మంచితనం మర్చిపోతాను. ఊళ్ళోనికి వెళ్ళి న్యాయం అడుగుతాను. అందరికీ న్యాయం చెప్పే మీరే అన్యాయం చేస్తున్నారు కదా, నాకు ఇప్పుడు న్యాయం కావాలి అంటాను అన్నాడు అరవింద్. రేయ్, మా నాన్నమ్మ మీదకే వస్తున్నావు, బతకాలి అని లేదా అంటూ ఇంద్ర అరవింద్ కాలర్ పట్టుకోగానే నాకు వచ్చు అంటూ అరవింద్ కూడా ఇంద్ర కాలర్ పట్టుకుంటూ అంతే కోపంగా తనతో గొడవకు దిగాడు. ఇంద్ర అన్నారు గోమాతమ్మ గారు. నానమ్మ, వీడిని వదలను అంటూ ఇంద్ర కోపంగా అన్నాడు. ఇంద్ర వదిలై అంటూ గోమాతమ్మ గారి మట్టకు వదిలేశాడు. ఆ దేవుడి మీద ఒట్టు, దెబ్బ పడితేనే దెయ్యం వదులుతుంది, ఉండనివ్వు. ఎన్ని రోజులు అని ఉంటాడో అలా ఉండి ఉండి తనకే తెలుస్తుంది, అప్పుడు తనే వెళ్ళిపోతాడు. అందరూ లోనికి పదండి అంటూ చెప్పేసరికి అరవిందును కోపంగా చూస్తూ అందరూ లోనికి వెళ్ళిపోయారు. అమ్మమ్మ, నా భార్యను నాకు ఇచ్చే వరకు నేను ఇక్కడే ఈ ఊళ్ళోనే ఉంటాను అన్నాడు అరవింద్. అరవింద్ అలా మాట్లాడుతూ ఉంటే అక్షర అరవింద్నే చూస్తూ ఉన్నది. అక్షర పద అంటూ తన చెయ్యి పట్టుకుని లాక్కొని వెళ్ళిపోతూ ఉంటే అరవింద్ను చూస్తూ లోనికి వెళ్ళిపోయింది. అత్తయ్య, మీరైనా చెప్పండి, త్వరగా వచ్చి అరవింద్ని అక్కడి నుండి తీసుకుని వెళ్ళండి. అరవింద్ మొండిగా ఇక్కడే ఉంటాను అంటున్నాడు, నేనేం చెప్తున్నా వినటం లేదు అంటూ వైదేహి గారికి కాల్ చేసి చెప్పింది అక్షర. అక్షర, నేను నిన్ను ఎప్పుడైనా అత్త అనే పొగరు చూపిస్తూ నిన్ను ఏమైనా అన్నానా? నిన్ను బాధ పెట్టానా? నన్నెందుకు అంత పరాయిదాన్ని చేశావు అన్నారు వైదేహి గారు. అత్తయ్య, మీకు చెప్పకుండా నేను అలా చేయటం తప్పే, క్షమించండి అత్తయ్య. కానీ ఇప్పుడు అవన్నీ కాదు, తర్వాత మాట్లాడుకుందాం. మిమ్మల్ని నేను ఎప్పుడూ పరాయి వాళ్ళు అని అనుకోలేదు అన్నది అక్షర. అలా అనుకోకపోతే ఇంత జరిగితే నా దగ్గర దాచిపెడతావా? ఇన్ని రోజులు మీ మధ్య దూరానికి కారణం చెప్పకుండా ఉంటావా అన్నారు వైదేహి గారు. అత్తయ్య, విషయాల గురించి చెప్పాలి అని అక్షర చెప్తూ ఉండగా, నేను అడుగుతున్నది ఆ నీచుడు చేసిన దాన్ని కాదు. అరవింద్కి నువ్వు విడాకులు ఇవ్వటానికి అది కారణం మాత్రమే, నిజం కాదు. నిజం ఏమిటి అంటే, అరవింద్ నిన్ను నీ బిడ్డను అవమానించాడు. అందుకే కదా అరవింద్కు దూరంగా వెళ్ళిపోయావు. నీకు అరవింద్కు మధ్య జరిగినది నాకు ఎందుకు చెప్పలేదు అక్షర అన్నారు వైదేహి గారు. వైదేహి గారికి నిజం తెలిసేసరికి అక్షర షాక్ అయ్యింది. ఈ నిజం తన వరకు ఎలా వెళ్ళింది అనేది అర్థం కాక ఆలోచిస్తూ ఉన్నది. అక్షర, నన్ను క్షమించు. నేనే నీ జీవితాన్ని నా చేతులతో నాశనం చేశాను. నేనే నిన్ను మూర్ఖుడికి ఇచ్చి పెళ్లి చేశాను. నేనే కారణం, నీ బాధకు కన్నీళ్లకు అన్నింటికీ నేనే కారణం. నన్ను క్షమించు అక్షర అన్నారు వైదేహి గారు. అత్తయ్య, ఎందుకు అలా అనుకుంటారు? మీరు నాకు మంచి చేశారు. జరిగిన దాంట్లో అరవింద్ తప్పేమీ లేదు, నాదే తప్పున్నది. నిజం చెప్పవలసిన టైంలో చెప్పకపోతే తర్వాత చెప్పినా నమ్మలేకుండా మిగిలిపోతుంది. మా మధ్య బంధం కూడా అలానే మిగిలిపోయింది. ఆ రోజు నేను చెప్పలేకపోయాను, ఈరోజు అరవింద్ నమ్మలేకపోతున్నాడు. అవన్నీ తర్వాత అత్తయ్య. మా నాన్నమ్మ ప్రజెంట్ కోపంలో ఉన్నారు. కొన్ని రోజులు అరవింద్ను సైలెంట్గా ఉండమంటే నా మాట వినటం లేదు. మీరైనా వచ్చి అరవింద్ను తీసుకుని వెళ్ళండి అత్తయ్య అన్నది అక్షర. అరవింద్ గురించి నా దగ్గర మాట్లాడుకు అక్షర. వాడు చేసిన పనులకు నేను మీ వాళ్లను కనీసం ఫేస్ కూడా చేయలేకపోతున్నాను. వాళ్ళు అడిగే ప్రశ్నలకు నేను ఏం సమాధానం చెప్పాలి? కూతురులా చూసుకుంటాను అని మాట ఇచ్చాను. కనీసం కోడలికి అత్తగా కూడా తోడు ఉండలేదు అన్నారు వైదేహి గారు. అత్తయ్య, ఇవన్నీ కాదు, మీరు వస్తున్నారు, అరవింద్ని తీసుకొని వెళ్తున్నారు అంతే, నేనేమి వినను అంటూ కాల్ కట్ చేసింది అక్షర. అక్షర, ఏం చేస్తున్నావు అని అడిగింది పద్మ. వదిన, అత్తయ్యకు కాల్ చేస్తున్నా, తాను వస్తే కానీ అరవింద్ చెప్పింది వినడు. అరవింద్ ఇక్కడే ఉంటే ఈ ప్రాబ్లం ఇంకా పెద్దదవుతుంది. రేపు అత్తయ్య వచ్చేస్తే అరవింద్ను తీసుకొని వెళ్తారు. తరువాత నానమ్మతో మాట్లాడి ఒప్పించొచ్చు అన్నది అక్షర. అక్షర, ఇన్ని రోజులు నువ్వెందుకు అరవింద్ అంత చేసినా అందరికీ తెలియకుండా దాచిపెట్టావు? దేనికి ఇదంతా చేశావు అన్నది పద్మ. వదిన, నీకు అన్నయ్యకు మధ్యన జరిగేది మీ మధ్య ఉంటుందా, లేదా అందరికీ చెప్తావా? అరవింద్ నా భర్త, అంతకంటే నేను అరవింద్ని ప్రేమిస్తున్నాను. అలాంటిది అరవింద్ అందరిలో తక్కువగా ఉంటే నేను ఎలా తట్టుకుంటాను? అది నా వల్ల అంటే నేను ఎందుకు అలా చేస్తాను? అందరికీ చెప్పుకోవటానికి, సానుభూతి గెయిన్ చేసుకోవటానికి అరవింద్ ఏమీ సైకో శాడిస్ట్ కాదు వదిన. అరవింద్ మొండోడు, తనను అర్థం చేసుకోవటం కష్టం. అర్థం చేసుకుంటే తనతో ప్రతి క్షణం ఆనందంగా ఉంటుంది. అరవింద్ మొండివాడే కావచ్చు, కానీ మంచివాడు వదిన అన్నది అక్షర.
ఆహా, అంత మంచివాడైతే తన మీద నీకు అంత ప్రేముంటే ఎందుకు వదిలేసి వెళ్ళిపోయావు? ఎందుకు విడాకులు ఇచ్చావు? ఎందుకు ఎన్ని రోజులు తనకు కనపడకుండా మాకు కనపడకుండా ఉన్నావు? అంటూ అప్పుడే రూంలోనికి వస్తూ అడిగింది ఇంద్ర భార్య దీప. వదిన, ప్రేమ ఉన్న చోటే కోపం కూడా ఉంటుంది. తన మీద అంత ప్రేమ ఉన్నది కాబట్టే అంతకంటే భరించలేని కోపం కూడా ఉన్నది. అరవింద్ మీద ప్రేమనే చూపించలేని నేను తన మీద కోపాన్ని మాత్రం ఎలా చూపిస్తాను అని అనుకున్నావు? అరవింద్కి నా ప్రేమను పంచగలను, కానీ తనపై కోపం కాదు. అందుకని తనకి దూరంగా వెళ్ళిపోయాను. అరవింద్ వల్ల నేను కోల్పోయింది నా అంటూ తనేం చెప్పబోయిందో అర్థమైన అక్షర తన మాటల్ని ఆపేస్తూ తన బాధను కంట్రోల్ చేసుకుంటూ, దగ్గరగా ఉంటేనే ప్రేమ, దూరంగా ఉంటే ప్రేమ లేదు అంటే నేను ఒప్పుకోను వదినా. నేను ఎక్కడున్నా ఎలా ఉన్నా అరవింద్ మీద నా ప్రేమ అలానే ఉంటుంది వదినా. అరవింద్ అంటే నాకు కోపం ఉన్నది, కానీ ప్రేమ ఉన్న చోటే కోపము ఉంటుంది. ప్రేమించిన వాళ్ళ మీదే మన ప్రతి ఎమోషన్ చూపించేది, వాళ్ళ దగ్గరే మనం మనకు నచ్చినట్టు ఉండేది అని చెప్పింది అక్షర. అక్షర, ఇవన్నీ మాకు తెలియదు. ఈ ఇంట్లో అమ్మమ్మ మాటకు ఎదురు చెప్పే ధైర్యం, సాహసం ఎవ్వరికీ లేదు. మా అందరికన్నా నీకే ఆ విషయం బాగా తెలుసు. కాబట్టి ఇదంతా మర్చిపో. జరగని దానికోసం నువ్వు బాధపడి అందరినీ బాధ పెట్టకు. ముందు తనను ఇక్కడ నుంచి వెళ్ళిపోయేలా చూడు, లేదు అంటే ఈ గొడవ ఇంకా పెద్దదవుతుంది అన్నది పద్మ. నేను అదే చూస్తున్నా వదినా. ఇప్పుడే అత్తయ్యకు కాల్ చేశాను. రేపు అత్తయ్య వస్తే అరవింద్ను తీసుకుని వెళ్తారు అని చెప్పింది అక్షర. అక్షర, అమ్మమ్మ గారు నిన్ను భోజనానికి పిలుస్తున్నారు అన్నది దీప. నాకు ఆకలి లేదు అని చెప్పు వదినా. నాకేమీ తినాలి అని లేదు అన్నది అక్షర. ఆ దేవుడి మీద ఒట్టు, దెబ్బ పడితేనే దెయ్యం దిగుతుంది. కడుపు మాడితే నువ్వే తింటావు. నువ్వు ఇలా తినకుండా ఉంటే నా మనసు మారదు. నువ్వు మారతావేమో కానీ నా నిర్ణయం మారదు అక్షర. మీరేమిటి, మీరు కూడా తినకుండా ఉంటారా? పదండి, ఇక్కడ ఎవ్వరూ అన్నీ మానుకొని ఉండరు అంటూ గట్టిగా చెప్పి అందరినీ తీసుకుని వెళ్లారు గోమాతమ్మ గారు. విండో నుంచి అరవింద్ను చూస్తూ అక్కడే నిలబడింది అక్షర. అరవింద్, ఎందుకు చెప్పిన మాట వినకుండా ఇంకా కాంప్లికేట్ చేస్తున్నావు? నన్ను పీస్ఫుల్గా ఉండనివ్వవా అనేసి అరవింద్ వైపు చూస్తూ ఉన్నది. అక్క, ఏమిటి అరవింద్ బాబును అలానే చూస్తున్నావు అని అడిగింది మళ్ళీ. మళ్ళీ మీ సార్ ఆకలికి ఉండలేరు, పొద్దున్న నుంచి అలానే ఉన్నాడు. నువ్వైనా వెళ్ళి అరవింద్కు ఏమైనా ఇవ్వు మళ్ళీ అన్నది అక్షర. అక్క, పెద్దమ్మ గారిని దాటి బయటకు వెళ్ళటం కూడానా? ఇంకేమైనా ఉన్నదా చెప్పండి. నాకు బాధగానే ఉన్నది, కానీ ఇప్పుడు మనం ఏం చేయలేమక్క. నువ్వు బాధపడినా కూడా ప్రయోజనం లేదు అన్నది మళ్ళీ. నిన్నటి నుంచి అరవింద్ అక్కడే అలానే ఉన్నాడు. అరవింద్ కోసం అక్షర కూడా టెన్షన్ పడుతూ అరవింద్ని చూస్తూ వైదేహి గారి కోసం ఎదురు చూస్తూ ఉన్నది. అప్పుడే అక్కడికి వచ్చిన కారును చూసిన అక్షర, అత్తయ్య వచ్చేశారు అనేసి ఆనందంగా కిందకు వెళ్ళింది. అక్షర, ఎక్కడకు అలా పరిగెడుతున్నావు? ఏమైంది అంటూ అక్షరాను చూసిన విజయ్ తనను ఆపేస్తూ అడిగాడు. అన్నయ్య, అత్తయ్య వచ్చింది, తనతో మాట్లాడి అని అక్షర చెప్పబోతూ ఉంటే, ఎందుకు వచ్చింది ఈరోజు? నీకు ఇంత అన్యాయం చేసింది, ఇప్పుడు నిన్ను తన కొడుకును కలపమని అడగటానికి వచ్చిందా? ఈరోజు ఆమె చేసిన దానికి సమాధానం చెప్పే తీరాలి అన్నాడు విజయ్. అన్నయ్య అంటూ వెళ్లేవాడిని చేయి పట్టుకుని ఆపేస్తూ, అన్నయ్య, అత్తయ్యను నేనే రమ్మన్నాను. అరవింద్ను తీసుకుని వెళ్ళటానికి వచ్చింది, అంతేకాని నా కోసం కాదు. నువ్వు ఇక్కడ అత్తయ్యను ఏమైనా అన్నా కూడా నేను నీతో ఎప్పటికీ మాట్లాడను అన్నయ్య అంటూ అక్షర కిందకు వచ్చింది. తరువాత ఏమి జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం ఫ్రెండ్స్. డియర్ ఫ్రెండ్స్, మీకు కనుక ఈ కథ నచ్చినట్లయితే మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియచేయండి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.